ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. వర్షాలు పడుతున్నాయి. ఎంతో మంది పాపం చాలా మంది ఈ వర్షాల వల్ల ఇబ్బందులు పడి ఉండొచ్చు కదా. ఇల్లు తడిచిపోయి, కొంతమంది ఇల్లు కారుతా, కొంతమంది చలికి తట్టుకోలేక, సరైన షెల్టర్ లేక, సరైన బట్టలు లేక చాలా ఇబ్బంది పడతా ఉండిండొచ్చు కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా మంది ఉన్నారు, మన కంటికి కనిపించట్లేదు కానీ ఎన్నో వేల మంది, కోట్ల మంది సరైన వసతులు లేక, సరైన ఉండటానికి నివాసం లేక, సరైన తిండి లేక, ప్రశాంతంగా పడుకోవడానికి సరైన ప్లేస్ లేక, ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు కదండి. వార్తల్లో చూస్తాం, మనం డైరెక్ట్గా చూడకపోవచ్చు. కానీ తండ్రి ఆయన కృప, ఆయన దయ మన మీద ఉంచి, ఎటువంటి అర్హత లేకపోయినా మనకి ఆయన తోడుగా ఉండి మనల్ని ప్రేమించి, అటువంటి పరిస్థితి మనకి ఇవ్వలేదు. అసలు మనమెంత, మన భక్తి ఎంత. అలాంటి పరిస్థితి మనకు రానివ్వకుండా, వర్షం మరీ ఎక్కువగా రాకుండా, వచ్చినా మనకేం కానివ్వకుండా, రాత్రంతా ఆయన కాపుదల, ఆయన నిద్రపోకుండా మనల్ని భద్రపరిచి, మనకి గాఢ నిద్ర అడిగేవని గాఢ నిద్ర ఇచ్చి ప్రశాంతంగా పడుకునేలా తండ్రి సహాయం చేయబట్టే కదా మనం ఇంత చక్కగా హాయిగా పడుకొని మరలా ప్రశాంతంగా మేల్కొన్నాం, క్షేమంగా ఉన్నాం కదా, ఎటువంటి ప్రమాదం లేకుండా. మరి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి మనమేమివ్వగలమండి? ఒక్క కృతజ్ఞత, ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? అదేనండి తండ్రి సంతోషిస్తాడు. అంతకన్నా ఆయనకి సంతోషం ఇంక ఏ ఉండిద్దండి? ఆయనను గుర్తు చేసుకుని మనం తండ్రి చేసిన ప్రతి సహాయానికి ఒక థ్యాంక్స్ హార్ట్ఫుల్గా చెప్తే చాలు. మీ హృదయాలు కృమ్మరించని అంటున్నాడు. మనం హృదయపూర్వకంగా ఒక హార్ట్ఫుల్గా ఆయనకి థ్యాంక్స్ చెప్తే ఎంత మురిసిపోతాడో తండ్రి. మరి తండ్రికి, అంత చక్కటి తండ్రికి, అంత ప్రేమించిన తండ్రికి ఒక థ్యాంక్స్ చెప్దాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా తెలివిగలవాళ్ళు, మాకన్నా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా నా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించారని వార్తల్లో మేము చూస్తున్నాం. కానీ మేమే పాటి వారు ప్రభా, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ భద్రత, మీ దయ, మీ జాలి మా మీద చూపించడానికి మేమెంత, మా భక్తి ఎంత తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే తండ్రి, అంత పెద్ద సింహాసనం మీద నుంచి మా వైపు చూసి, కేవలం అసలు ఎటువంటి అర్హత లేని ఆఫ్టర్ అయిన మా వైపు చూసి తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు దినదినం నూతనంగా మీ ప్రేమ, మీ దయ మా మీద చూపిస్తానా తండ్రి. ఉండబట్టేగా తండ్రి మేము క్షేమంగా ఉన్నాం. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం? ఏమి ఇయ్యగలమయ్యా అసలు మీరు చూపించిన ప్రేమకి, భద్రతకి? ఏమి ఇవ్వలేని నిరుపేదలం నా తండ్రి. ఎన్నో తప్పులు, ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తున్నాం. అన్నీ మీరు చూస్తున్నారు, ప్రతిదీ మీకు తెలిసి కూడా మాకు ఇంత భద్రత ఇవ్వడానికి అసలు ఎందుకయ్యా యేసయ్యా? మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా నా ప్రభా మీకు మహిమకరంగా మేము జరిగించేలా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, మీ మనసు బాధ కలిగించేలా మేము ప్రవర్తించకుండా, నడుచుకోకుండా, మా తోటి వారితో మేము సమాధానంగా ఉండి ప్రేమతో ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి. మా తోటి వారిని, మా ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని మా నోటి వెంట, మా నోటి మాటలతో బాధ పెట్టకుండా ఉండే మనసు మీరు మాకు ఇస్తేనే మాకు వచ్చింది తండ్రి. మీరు బాధపడే పనులు చెయ్యనివ్వద్దు ప్రభా. యేసు నామములో తీసేయండి తండ్రి. అసలు ఆ ఆలోచన మాకు రానివ్వద్దు. మిమ్మల్ని బాధ పెట్టి మేము క్షేమంగా ఉండగలమా తండ్రి? మీ మనసు నొచ్చుకుంటే అది మాకు మంచేనా? కాదు కదా తండ్రి. అలాంటి మనసు మాకు రానివ్వద్దు ప్రభా. మేము చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో, మా సొంత బలంతో చేస్తే ఆ పని కాదయ్యా. మా సొంత తెలివితో ఎగ్జామ్స్ రాస్తే అవి మేము పాస్ కాము. కానీ మీరు మా పక్క నుండి, అమ్మా నేనున్నాను తల్లి, నేను నేర్పిస్తాగా నీకు, నేను కూర్చుంటా నీ పక్కనని మీరు వచ్చి కూర్చుంటేనే, మీరు మా పక్కన ఉంటేనే మేము చేయగలం. మీరు మా పక్కన ఉంటేనే మేము ఎగ్జామ్
చక్కగా రాయగలం. మా తెలివితో మేము ఏమీ రాయలేం తండ్రి. కానీ మీరు మా పక్కనుంటే, మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తూ ఉంటే తండ్రి, మేము చక్కగా రాస్తాము, క్వాలిఫై అవుతాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా. మీరెక్కడ అంత గొప్ప, అంత పెద్ద సింహాసనాసనుడైన మీరెక్కడ? ఆఫ్టర్ ఆల్ మేమెక్కడ తండ్రి? జాలిగల దేవా, దయగల దేవా, మీరు తప్ప మాకెవరు లేరు తండ్రి. ఎవ్వరు మాతో రారు, ఎవ్వరు మా పక్కన కూర్చోరు, ఎవ్వరు మమ్మల్ని ఎంకరేజ్ చేయరు, ఎవ్వరు మాకు సహాయం చేయరు తండ్రి. మీరుంటే చాలు ప్రభా. సమస్తము సాధ్యం చేయగల మీరుంటే మాకు ఇంకా ఏ లోటు ఉండదు ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు, అయినా సరే అడుగుతున్నాం. మా పక్కన వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాపించండి. మా పక్కన, మా ఆఫీసుల్లో, మా పనుల్లో మీరు పక్కనుండే మాకు కావలసిన బలము, శక్తి, తెలివి, జ్ఞానం మీరివ్వండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, అయినా సరే అడుగుతున్నాము తండ్రి. మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది కూడా, అది ఆలోచన ద్వారా కూడా మేము చేయనీయకుండా మా ఆలోచనలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ రోజంతా ప్రభా మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం, అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.